మేము ఎవరికీ బానిసలం కాదు అంటూ ఐరోపా దేశం అగ్రరాజ్యానికి ఒక సవాలు విసురుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ఈయన చేసినటువంటి హెచ్చరిక ఇటు వైట్ హౌస్‌ని, అటు చైనాని షేక్ చేసేస్తుంది. ఇంతకీ ఏం జరుగుతుంది? రాబోయే రోజుల్లో ఒక పెద్ద యుద్ధమే మొదలవుతుంది. ఇంతకీ యుద్ధం ఏంటంటున్నారా? తుపాకులతో జరిగేది కాదు, మిస్సైళ్ళతో జరిగేది కాదు, అధికారంతో జరిగేది. అధికారం కోసం జరిగేది. ఈ అసలు విషయం ఏంటంటే, నిన్న ఫిబ్రవరి 10వ తారీఖున ఈ ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆయన ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశారు. ఇంతకీ ఆ ప్రకటనలు ఏంటంటే, ఆయన చెప్పిన విషయం ఏంటి ఇక్కడ? ప్రపంచం మొత్తం చిన్నాభిన్నమవుతుంది, గందరగోళం అయిపోతుంది. ఇటువంటి సమయంలో ఐరోపా గనక మేల్కొనకపోతే మనం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాం. మనం పూర్తిగా నష్టపోతాం, నాశనం అయిపోతామని చెప్పి ఆయన సంచలనమైనటువంటి హెచ్చరికలైతే చేశారు. ఎందుకని? వాళ్ళకి అవసరమైనప్పుడు రక్షణ కోసం అమెరికా వైపు చూడటం, అలాగే వ్యాపారం కోసం చైనా వైపు చూడటం మనం మానుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అమెరికా వాళ్ళు వేసేటువంటి టారిఫ్‌ల మధ్య నలిగిపోకూడదు. ఇటు చైనా వేసేటువంటి ఆర్థిక ఆధిపత్యం మధ్య నలిగిపోకుండా మన కాళ్ళపై మనమే నిలబడాలని చెప్పి ఐరోపా ఐరోపా దేశాలన్నిటికీ ఈయన మంచి పిలుపునైతే ఇచ్చారు. అయితే వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏం నిర్ణయం తీసుకున్నారిక్కడ? ఈ రెడ్ టేపిజం వాళ్ళు వెనకబడి ఉండడానికి గల కారణాలేంటని అనలైజ్ చేసుకున్నారు. ఇక్కడ అమెరికా కంపెనీలు గానీ, చైనా కంపెనీలు గానీ ముందుకెళ్తున్నాయి గానీ, మన దేశ కంపెనీలు ఎందుకు ముందుకెళ్ళట్లేదు అని చెప్పి ఎనాలిసిస్ చేసుకున్నారు. ఎనాలిసిస్ చేసుకున్న తర్వాత వాళ్ళకి తెలిసినటువంటి పాయింట్ ఏంటంటే, ఒక క్లియర్ కట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రెడ్ టేపిజం. ఈ రెడ్ టేపిజం వల్ల మాత్రమే వాళ్ళు వెనకపడ్డారని గ్రహించారు. ఇంతకీ ఈ రెడ్ టేపిజం అంటే ఏంటంటే, ఇక్కడ ఐరోపా దేశాలకి వాళ్ళు ఏళ్ల తరబడి నుంచి అంటే పాత బాగా పాత పడిపోయినటువంటి చట్టాలను అనుసరించడం వలన వాళ్ళు వెనకబడ్డారని చెప్పి గ్రహించారు. సో, ఈ రెడ్ టేపిజం ఈ పాత చట్టాలన్నింటినీ క్లోజ్ చేసేసి కొత్తగా సరళీకృతం చేయాలి. కంపెనీలకు ఫ్రీ ఫ్లో ఇవ్వాలి. కొత్త కొత్త టెక్నాలజీని మనం ఇన్వైట్ చేయాలని చెప్పి వాళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకొని ఒక స్టాండ్ పైకి వచ్చారు. ఇప్పుడు ఇలా నిర్ణయం తీసుకోవడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి? వాళ్ళ సొంత మార్కెట్‌ని ప్రపంచం మొత్తం శాసించగలనటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్కెట్‌ని వాళ్ళు క్రియేట్ చేయగలుగుతారు. దీనివల్ల ఇప్పుడు యూరప్ అంతా తన వ్యాపారం మొత్తం విస్తరించాలనుకుంటుంది. అంతేకాకుండా తను ఒక భాగస్వామిగా ఉండాలనుకోవట్లేదు. తను నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక బిగ్ బాస్ అవ్వాలని చెప్పి ఇక్కడ వీళ్ళందరూ ఐరోపా దేశానికి చెందిన వాళ్ళందరూ ప్లాన్ చేస్తున్నారు. మరి ఇలాంటి నిర్ణయం వల్ల మన దేశానికి వచ్చేటువంటి నష్టం ఏమన్నా ఉంటుందా? లేదంటే ఆర్థిక సమతుల్యత ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందా? చూద్దాం ఏం జరుగుతుందో. దీని మీద మీకేమన్నా తెలిస్తే నాకు కామెంట్స్‌లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.